మాతృదేవోభవ. దైవధ్యానముదప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. అమ్మా జగన్మాత, దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యను. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యను. నీవే నీ శుభనామమే బ్రతుకునన్ నీరవును నారవును. నీవే నీ శుభనామమే బ్రతుకునన్ నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 920వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు తరంగం సముద్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, అందువల్ల తిరిగి మనుషులకు జరుగుతున్న అన్యాయాన్ని చెబుతోంది. భూమిని 3 వంతులు సముద్రము, భూమిని 3 వంతులు సముద్రము, దానిని బాడు చేయుమి తమస వృత్తి ఏమి. వసుధాతలమంతయు ఉష్ణవీచికల్ మోములు మచ్చుచుండెనన. వసుధాతలమంతయు ఉష్ణవీచికల్ మోములు మార్చుచుండెనన. మూలము సాగర తీర వాయు సంగ్రామము కాదే. ఈ స్థితికి కారణమారయ మీరుగారకో. ఈ స్థితికి కారణమారయ మీరుగారకో. 46, 47, 48, 49 అనుభవించాం కదండి. ఫారెన్ హీటు కూడా కాదు, సొంత హీటు. విదేశాల్లో వాళ్ళు ఫారెన్ హీట్ అనుభవిస్తారు, మనం సొంత హీటే సెల్సియస్. ఎందుకు వచ్చింది ఇంత? ఉరికి ఎక్కువగా ఉందండి, ఎక్కువగా ఉందండి, ఎక్కువగా ఉందండి. ఎందుకు ఎక్కువగా ఉంది? ఆ ఎక్కువలో మనం చేసిన ఎక్కువ ఎంత? ఎక్కడికెక్కడ మొత్తం కాంక్రీట్ భవనాలు తయారైపోతూ, కాంక్రీట్ అరణ్యంలా తయారై చెట్లు లేకుండా చేసేస్తే ఏమవుతుంది? వాడుతున్న భయంకరమైన చెత్త, ప్లాస్టిక్ కాగితాలు, సంచులు ఇవన్నీ పట్టుకెళ్ళి మొత్తం భూమి నిండా పారబోస్తూ ఉంటే ఎక్కడ పారబోసినా భూమండలమేగా. చంద్రమండలంలో అయితే పారబోరిగా చెత్త. అది అక్కడ అడ్డమైపోయింది. వర్షం కురవడానికి లేదు, కింది నుంచి వేడి భూమి మీద వేడిని భూమి లాక్కోవడానికి లేదు. చెత్త అడ్డంగా ఉంది, ప్లాస్టిక్ అడ్డంగా ఉంది. ప్లాస్టిక్ కాగితం ప్రభావం అండి. మొన్న మా ఇంట్లోనే నాకు అర్థమైంది. అయ్యి బాబోయ్, ఇంత ప్రభావం అనుకున్నాను నేను. అంటే అది మంచి ప్రభావమే, కానీ అప్పుడు ఒక విషయం అర్థమైంది. పుస్తకాలు పెట్టుకునే ఒక గూళ్ళో కింద నేలకి దగ్గరగా ఉండడం వల్ల చెదబట్టి, అది ఎప్పటి నుంచో పొరపాటును చూడలేదు. కింద ప్లాస్టిక్ కాగితం వేసాం, ఒక పుస్తకాలు పెట్టాం. అదేదో మొన్నోసారి ఏదో పుస్తకం తీస్తుంటే ఆ ప్లాస్టిక్ కాగితం కింద ఏదో నల్ల మచ్చల్లా కనపడితే నేను లాగా. భయంకరమైన చదువు ఉంది కింద. ఇదేమిటిది అని వెంటనే ఈ చెదమందు కొట్టేవాళ్ళు ఎవరో ఉన్నారు, పిలిపించాం. సరే ఏదో చేసాం, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేశారు. అదంతా ఇక్కడ అనవసరం. కానీ అక్కడ భయంకరమైన చెద అక్కడ పట్టి వ్యాపించబోతోంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ చెద ఒక్క పుస్తకాన్ని కూడా ఇంతవరకు తినలేదు. 6 ఏళ్లుగా అక్కడ పుస్తకాలు పెడుతున్నాను నేను. హైదరాబాద్ వచ్చింది మొదలు ఒక్క పుస్తకాన్ని కూడా తినడా. కాబట్టి నా దృష్టికి రాలేదు. ఎందుకు తినలేదు? ఈ చెద చెక్క తినేస్తోంది, సిమెంట్ తినేస్తోంది, బట్టలు తినేస్తోంది, పుస్తకాలు తినేస్తుంది. ప్లాస్టిక్ అయితే నేను చేయలేకపోతాను. అంత గట్టిదనం ఉంది ప్లాస్టిక్. ఇప్పుడు ఆ చెద నుంచి కాపాడినందుకు ప్లాస్టిక్కి నేను సంతోషించాలా? ఇదే ప్లాస్టిక్ సంచి బయట పారేయడం వల్ల కురిసిన వాన భూమిలోకి వెళ్ళడం లేదు, బయట వేడి లోపలికి వెళ్ళడం లేదు, లోపల వేడి బయటికి రావట్లేదు. ఈ మొత్తానికి ప్లాస్టిక్ కాగితం అడ్డంగా ఉంది అని భూమండలం మొత్తం గురించి బాధపడాలి. ప్లాస్టిక్ ప్రభావం నాకు అప్పుడు పూర్తిగా అర్థం. అయ్యి బాబోయ్, ఇంత గట్టిదే ఇది. ఇంత చెద భయంకరంగా, పుస్తకాలు తినేసే చెద, చెక్కలు తినేసే చెద, సిమెంట్ కూడా తినేసి గోడ చీల్చుకుని లోపలికి చెమ్మగా వెళ్ళిపోయే చెద కాగితాన్ని ఏం చేయలేకపోయింది, ప్లాస్టిక్ని. అందుకే అరగదు, తరగదు, కరగదు, అదో బ్రహ్మ పదార్థం.
దాన్ని తీసుకెళ్ళి మనం విపరీతంగా సంచులు వాడి సంతకెళ్ళినా సరే మరో బజార్కి వెళ్ళినా సరే సంచులు పట్టుకెళ్లకుండా దానికోసంచి దీనికోసంచి మొత్తం చిన్న చిన్న సంచులు పెద్ద సంచులు కలిపి అన్ని బొట్లో పడేసి బయట పారేసిన వాడు చెత్తపండు వచ్చేటువంటి వాడు ఆ అబ్బాయి ఏమైనా ఈ దేవుడు వాడు మాత్రం ఏం చేస్తాడు పట్టుకెళ్ళి ఇంకో చోట పారపోస్తాడు. మనకి వదిలిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ బయటికి వెళ్ళి మొత్తం నగరం చుట్టూ వ్యాపించింది. వాడు నగరం బయట పోస్తారని ఏమిటండి, మధ్యలో పోయకూడదా, తెల్లారగడ్డ పట్టుకెళ్ళి ఎక్కడో పారపోస్తాడు, ఎవరు చూసి వచ్చారు చూడొచ్చారు, అది మళ్ళీ మనకే నష్టం. ఇవాళ విపరీతంగా ఉష్ణోగ్రతలు వ్యాపించడానికి కారణం ఇది. ఎక్కడ భూమిలో ఉండే పంచభూతాల మధ్యలో ఉండే సహజ ప్రక్రియల్ని మనం జరగనివ్వట్లేదు. భూమిని 3 వంతులు సముద్రము. అసలు భూమండలం అని మనం అనుకున్నదంటే 75% సముద్రమే, పావలాయే నీరు. దానిని పాడు చేయి మీ తామస వృత్తి ఏమి, ఇదేం తమో గుణమయ్యా. ఎంత చెప్పినా వినరు, అజ్ఞానం, నాకేమి అశ్రద్ధ, నిర్లిప్తత. విదేశాల వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిందే. మన పిల్లలు చాలామంది ఇవాళ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో ఉంటున్నారు కదా, చెత్త విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటారండి. ఖచ్చితంగా ఒక కాగితం ఉంది అంటే దాన్ని ఎక్కడ పడేయాలో, చెత్తబొట్టు ఎక్కడుందో వెతికి అక్కడే పారేస్తారు. అంతవరకు చేత్తోనే పట్టుకుంటారు, ఇలాగ ఎక్కడ పారేరు వేరే. మొత్తం ఖచ్చితంగా ఎక్కడికక్కడ డబ్బాలు విడిగా ఉంటే పునర్వినియోగం చేసేది వేరే, మొత్తం కలిపేసేది వేరే, రకరకాలుగా రంగులు పెడితే అలాగే చేస్తారండి. ఖచ్చితంగా ఇంటి ముందు చెత్త కూడా అలాగే పెడతారండి. ఇక్కడ ఆకుపచ్చ డబ్బాలు, నీలం డబ్బాలు, లక్షల డబ్బాలు మొత్తం పంపిణీ చేసేది. డబ్బాలు ఏమైపోయో తెలియదు, మన డబ్బా బతుకులు అలాగే ఉంది. ఈ డబ్బాలు మళ్ళీ వేరే వాటికి వినియోగం, ఫోన్లే ఇచ్చారు ఇంకో 2 ఇమ్మనకపోయారా, ఆ 2 కూడా వాడేద్దాం దేనికో. అంటే మన వ్యక్తిగత స్వార్థం ఎంతసేపు, ఇచ్చేశారు వాడేసుకుందాం, ఇచ్చేశారు వాడు ఎందుకు ఇచ్చారు, మనం ఎందుకు వాడుతున్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారితే మాత్రం పర్యావరణంలో మార్పు వస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? ఈ తామస వృత్తి ఏమి, ఈ తమోగుణం పోదే మనస్సులో, ఈ నిర్లిప్తత, ఈ అజ్ఞానం, ఈ బద్ధకం, ఈ అశ్రద్ధ, ఇదే కదా తమోగుణం అని చెప్పింది పురాణాల్లో. వసుధాతలమంతయు ఉష్ణవీచికల్ మోములు మార్చుచుండెనన మూలము సాగర తీర వాయు సంగ్రామము కాదే. భూమి మీద భూమండలం మొత్తం మీద ఇవాళ ఫారిన్ హీటో సొంత హీటో ఏదైనా సరే 2 డిగ్రీలు వేడి వాయువులు వస్తున్నాయి అంటే కారణం ఏమిటండి? సాగర తీరంలో జరిగే వాయు సంగ్రామం. ఆ రకరకాల వాయువుల మధ్యలో మొత్తం పోటాపోటీలు జరిగి అవన్నీ భూమి మీదకి వస్తున్నాయి. వేసవకాలం మనం చూస్తున్నప్పుడు 7 గంటలకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. విజయవాడలో నేను మాట్లాడుతుంటే ఏదో హోటల్లో ఉన్నాను, బాగానే ఉంది, నా వరకు నేను బాగానే ఉన్నా, ప్రజలు ఏం పడ్డారో పాపం. 7 గంటలకు మాట్లాడడానికి 6 గంటల కార్యకర్తల సమావేశం పెట్టలేక లేదండి 7 అయితే కానీ కుదరదన్నా, సరే మంచిదే అని. 7 గంటలకు వేదిక ఎక్కుతుంటే ఈ చెవి కడుపు ఆ చెవి కొడుతుంది. 7 గంటలకి అంతంత వేడి ఎందుకు వచ్చిందండి? సాగర తీర వాయు సంగ్రామము కాదు. ఈ స్థితికి కారణమారయ్య మీరుగారుకు మానవులు చేసిన పని వల్ల కదా ఈ సముద్రంలో ఈ వాయువుల సంగ్రామం జరుగుతోంది. సముద్రం తనంత తానేమైనా చేసిందా? ఎంత అందమైందండి సముద్రం, ఎంత సుకుమారమైందండి, ఎంత సున్నితమైందండి, ఎంత విశాలమైన భావన తోస్తుందండి సముద్రాన్ని చూడగానే. ఊరికే సముద్ర తీరంలో వెళ్ళి మిరపకాయ బజ్జీలు తినడమేనా? సముద్రం ఎంత అందమైంది, అసలు ఎంత వైవిధ్యం ఉంది సముద్రంలో. అసలు సముద్రాన్ని చూస్తే భగవంతుణ్ణి వేరే చూడక్కర్లేదు. లవణమన్నము సంగులావణ్య రాశియౌ ముత్యాలు రాల్చెడి నృత్యవేది. కవి వర్ణిస్తున్నాడు సముద్రాన్ని. ఏ కవికైనా సముద్రాన్ని వర్ణించాలంటే ఒళ్ళు తెలియదండి. లవణమన్నము సంగులావణ్య రాశియౌ ముత్యాలు రాల్చెడి నృత్యవేది. కవి మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇది. మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇది. పరిశోధకులకిది పరమహంస స్థితి ఉపరిశోధకులకు ఉప్పుటేరు. పరిశోధకులకిది పరమహంస స్థితి ఉపరిశోధకులకు ఉప్పుటేరు. అవనిపై కురిసిన ఆకాశమియ్యది పసిపాప కాళ్లపై ఇసుక గూడు. అవనిపై కురిసిన ఆకాశమియ్యది పసిపాప కాళ్లపై ఇసుక గూడు. చూచు విధము బట్టితో చెడు దైవము నిత్య జీవనము నిరధిజన. చూచు విధము బట్టితో చెడు దైవము నిత్య జీవనము నిరధిజన.
దీని ఉప్పు దినుచు దీనికే ద్రోహము చేయజూతురేలా మాయనరులు. దీని ఉప్పు దినుచు దీనికే ద్రోహము చేయజూతురేలా మాయనరులు. వాళ్ళ ఉప్పు తిన్నా వాళ్ళకి ద్రోహం చేస్తామా అంటారండి. సరిగ్గా సముద్రం ఉప్పు తిన్నా మనం ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచే వచ్చింది. దానికి ద్రోహం చేస్తాం. అక్షరాల నిజమైన దాని ఉడికారం ఉప్పు తిని ద్రోహం చేయడం అనేది. వాళ్ళ ఉప్పు తిన్నామమ్మా వాళ్ళకి ఎలా ద్రోహం చేస్తామంటారు. మరి అనేక పదార్థాలు ఉండగానండి ఉప్పు తినడం ఎందుకు వచ్చింది ఆలోచించండి. సామెతలు ఎలా ఏర్పడతాయో. వాళ్ళ పప్పు తిన్నాం, వాళ్ళ మెంతిపిండి మిరపకాయలు తిన్నాం, వాళ్ళ ఊరగాయ తిన్నాం అనొచ్చు కదా. అవన్నీ రోజు తినాం. ఖచ్చితంగా అన్నంలో తినేది ఉప్పు. ఏమున్నా ఏం లేకపోయినా ఉప్పు. ఉప్పు లేకుండా కూర పచ్చడి ఏముండదుగా. మజ్జిగలో కూడా ఉప్పు ఇవ్వవలసిందే. అంచేత ఖచ్చితంగా అన్నంలో తినే ఒకే ఒక పదార్థం ఉప్పు కాబట్టి, ఎందుకంటే అన్నం కూడా తినకుండా గంజి తాగేవాళ్ళు రొట్టెలు తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా ఆ పచ్చళ్ళలో ఉప్పు వేసుకోవాలిగా. అందుకని ఉప్పు తిని ద్రోహం చేయడం అనే మాట వచ్చింది. లవణమన్నమొసంగు లావణ్య రాశియం ముత్యాలు రాల్చెడి నృత్యమేది. మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇదియే. పరిశోధకులకిది పరమహంస స్థితి. ఉపరిశోధకులకు ఉప్పుటేరు అవనిపై కురిసిన ఆకాశమయ్యది. పసిపాప కాళ్లపై ఇసుక గూడు చూచు విధము బట్టి తోచెడు దైవము. చూచు విధము బట్టి తోచెడు దైవము. నిత్య జీవనము నీరధియన దీని ఉప్పు దినుచు దీనికే ద్రోహము చేయజూతురేలా మాయనరులు. లావణ్యంలో ఒక మాట ఉందండి. అందానికి పర్యాయపదంగా వాడతారు. లావణ్యవతి లావణ్యవతి అంటారు. లావుగా ఉన్నావిడ కాదు, అందంగా ఉన్నావిడ. ఏమిటి లావణ్యం? ఒక విశేషమైన కాంతి. పురుషులు కూడా వాడచ్చు. మరి మా దురదృష్టం ఏమిటో ఎవడు వాడు. లావణ్యవంతుడు అనే మాట ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను చూడలేదు. అన్ని అదృష్టాలు స్త్రీలకే. లావణ్యం అంటే ఏమిటి? ఎందుకు అందాన్ని గురించి లావణ్యం అంటే ఏమిటి? లవణం అంటే ఉప్పు కదా. దాని నుంచి కదా లావణ్యం అనే మాట. మరి ఉప్పుగా ఉండదని రావాలి కానీ అందంగా ఉండేవి. సరిగ్గా పాత రాతి ఉప్పు ఉండే కాలంలో ఉండే ఉప్పరాయి, పెద్ద రాయిని ఇలా ఊరికే బల్ల మీద వేసి కొడితే 2 ముక్కలు అవుతుంది. ఆ రాతి లోపల కాంతి చూడండి మీరు, అద్భుతమైన కాంతి. అది జీవకణ. ఆ కాంతి కలిగిన స్త్రీని లావణ్యవతి అంటారని కవి సమ్రాట్ విశ్వనాథ వారు చెప్పారు. దానికి అంత వ్యాఖ్యానం చేశాడు. అలాగే సముద్రం కూడా మనకి లవణమన్నమొసంగు లావణ్య రాశి. మనకి లవణమన్నం పెడుతున్నది అదే, అంత లావణ్య రాశిలా అందంగా ఉండేది అదే. మనకి ఉప్పు దాని నుంచి వస్తుంది. నిజంగా ఇవాడు ఆనందాలంటే ఉప్పు ఉండాలి. ఆ ఉప్పు ఇచ్చేది సముద్రమే. ఇంకా అనేక రకాల ఆహారాలు సముద్రం ఇస్తుంది మనకి. ముఖ్యంగా మాంసాహారం మీద ఆధారపడిన వారికి అనేక రకాల జీవుల్ని సముద్రమే ఇస్తుంది. లేదా ఎక్కడవి? శాకాహారాన్ని కూడా కొంతవరకు పరోక్షంగా కారణమవుతుంది అనేక రకాల ఆహారాలకి. నేరుగా ఉప్పిస్తోంది తెలుసు మనకి. కాకినాడ సముద్రంలో ఆ జగన్నాథపురం ప్రాంతంలో ఎక్కడ చూసినా ఉప్పు మళ్ళీ. లవణమన్నమొసంగు లావణ్య రాశియు ముత్యాలు రాల్చెడి నృత్యమేది. నిజంగా సముద్రంలో కదంటే ముత్యాలు దొరికేవి. మురారి కవి అనర్ఘరాగమంలో చెబుతాడు, అర్హుడైనటువంటి విద్యార్థికి విద్య నేర్పితే ఆ విద్య ప్రకాశిస్తుంది. ఎలాగంటే సముద్రం తన నీటిని మేఘాలకు ఇచ్చింది కాబట్టి, ఆ మేఘాల నుంచి తీసుకొచ్చి మళ్ళీ ముత్యపు చెప్పల్లో పడేలా చేసింది కాబట్టి ముత్యాలు పుట్టాయి కదా అన్నాడు. సముద్రం నీటిని మేఘాలకు ఇస్తే మేఘం అనే గురువు గారు ఏం చేసిందిట, ఆ నీటి బిందువుల్ని ముత్యం అనేటువంటి ముత్యపు చెప్పలనే శిష్యులకు ఇచ్చిందిట. అందులోంచి ముత్యాలు పుట్టాయట. గురువు చెప్పవలసిన వాడికి విద్య చెబితే అది బాగా రాణిస్తుంది, ముత్యంలాగా రత్నంలాగా అనడానికి మురారి కవి అనర్ఘరాగమంలో వాడతాడు ఆ మాట. అర్హులకు చెప్పినటువంటి విద్య, అర్హులకు చేసినటువంటి దానం అద్భుతంగా ప్రకాశిస్తాయి. మరి ఆ ముత్యాలు స్వాతి ముత్యాలు ఏర్పడుతున్నాయన్నా, ముత్యపు చెప్పులు లోపల ఉన్నాయన్నా సముద్రమే కదండి కారణం. ముత్యాలు రాల్చిన నృత్యమేది. అసలు సముద్రం మీద వర్షం పడుతుంటే ముత్యాలు రాలినట్టే ఉంటుంది. మనం 3వ ఆశ్వాసం చివరిలో చెప్పుకున్నాం కూడా పద్యాలు. మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ. మీ కవుల సంగతి చెప్పేదేముందా? సాయంత్రం అయితే మీరు వెళ్ళి దేవదాసులు రామదాసులు అందరూ సముద్రం దగ్గరే కూర్చుంటారు. భక్తి ఉన్నవాడు అక్కడే, రక్తి ఉన్నవాడు అక్కడే, అందరూ అక్కడే కూర్చుంటారు. శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇది. కేవలం కవిత్వమేనా, కళలేనా?
శాస్త్రం అసలు సూర్యోదయం సూర్యాస్తమయం ఈ రెండు సముద్రం తీరంలో ఉండి చూస్తే ఎంత బాగుంటాయండి. కన్యాకుమారి వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకం ఆ రెండు దృశ్యాలు చూడడం కోసం ఎంత ఖర్చు అయినా ఓ రోజు ఉంటారు, ఎంత సమయం అయిపోయినా సరే. ఆ రెండు చూడకపోతే కన్యాకుమారి వెళ్ళడం ఎందుకంట. సూర్యోదయం కన్య ఎంత అందంగా, సూర్యాస్తమయం కుమార్ ఎంత అందంగా ఉంటుంది అక్కడ. రెండు చూస్తారు. ఆ సముద్ర తీరంలో చూడడం, అది కూడా కన్యాకుమారి భారతదేశానికి ఆ చివరి భాగం కాబట్టి అక్కడ చూడడం మరింత అందం. ఎప్పుడైనా మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం ఉంది అంటే ఖచ్చితంగా సూర్యోదయం వరకు ఉండి సూర్యోదయాన్ని అక్కడ చూడాలి. ఆ సముద్రం నుంచి సూర్యుడు అలా బయటకు వస్తుంటే, చంద్రుడు అలా బయటకు వస్తుంటే అద్భుతమైన పద్యాలు రాశారు చూసిన కవులు. అలాగని ప్రయోగం లేదా శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఎన్ని ప్రయోగాలు జరిగాయండి. అసలు సముద్రం లోపల చేసే ప్రయోగాల కారణంగా పాశ్చాత్య దేశాల్లో పరిశోధకులు, ప్రయాణం చేసేటువంటి జలాంతర్గాములు ఏటా కనీసం 10 నౌకలు అందులో మునిగిపోతాయి. ఇటీవల నేను ఒక వార్త తెలుసుకుని ఆశ్చర్యపోయా వాళ్ళ పరిశోధన ఆసక్తికి. ఏదో సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుల్లాగే పరిశోధన చేస్తారు వాళ్ళు, ప్రాణాలకి తెగించి. పాశ్చాత్య దేశాల్లో సముద్రంలోకి పంపే నౌకలు అణుజలాంతర్గాములు అవి ఉంటాయి, జలాంతర్గాములు. వాటిలో వెళ్ళి పరిశోధన చేసేవాడు నౌకల్లో ఏదో టైటానిక్ మునిగిపోయింది అని మనం చెబుతున్నాం కానీ ఏటా ఒక 10 నౌకలు కనీసం 10 నుంచి 20 మునిగిపోతాయి, పోతారు. అయినా వాళ్ళు పరిశోధన మానలేదు, అంత పట్టుదల. మా ప్రాణం పోయినా సరే ఆ చివరి క్షణంలో ఏదో ఒకటి కనిపెట్టి ఒక కాగితం మీద రాసి మేము బయటికి పంపిస్తామండి, ఎలాగోలా తెలుస్తుంది జనానికి. అంత పట్టుదల వాళ్ళకి. వివేకానందుడు చెబుతారు, ఎవరన్నా ఒక మంచి ఆలోచన చేస్తే అతను ఒక గుహలో కూర్చుని అక్కడ బండరాళ్ళు పెట్టుకుని లోపల కూర్చుని ఆలోచన చేస్తూ మరణిస్తే ఆ ఆలోచన తరంగాలుగా బయటికి వ్యాపించి అది ఎవరికి చేరాలో వారికి చేరి ఒకనాడు అది క్రియారూపంలో ఒక మహోద్యమం అవుతుంది అన్నాడు. ఆలోచనకి అంత గొప్పతనం ఉంది, ఆలోచనకే. ఇక మాటకి చర్యకి ఎంత ఉండదో చూడండి. అంచేతను పరిశోధన అనేది ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అది వైరాగ్యం తెచ్చుకోవాల్సిన వ్యవహారం కాదు అది. ఆ దృష్టితో కవిత్వం కంటే కూడా పరిశోధన చాలా గొప్పది. దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం చేసేది కాదు, లోకం కోసం చేసేది. కొత్త విషయం కనిపెట్టాలి, దీని సంగతి ఏమిటో చూడాలనే తెలుసుకోవాలి. ఆ తపనతో చేయాలి పరిశోధన. అందుకే పరిశోధకులకి ఇది పరమహంస స్థితి, పరిశోధకులకు ఉప్పుటేరు. నిజంగా పరిశోధన చేసేవాడికి ఇది పరమహంస స్థితి అయ్యా. మహాతపస్సమాధి, నిర్వికల్ప సమాధి లాంటిది ఇది. ఎంతైనా లోతుకెళ్ళొచ్చు, ఎంతైనా చేయొచ్చు. సరే, ఉపరిశోధకులకు ఉప్పుటేరు అన్నాడు వ్యంగ్యంగా. పైపైన చూసేవాళ్ళకి ఏం కనపడుతుంది? ఉప్పుటేరు, కయ్య, ఏవో పొలలు, గడ్డి మొక్కలు, గడ్డి అంతా కనపడుతుంది. గడ్డి గాదం, అత్తగొలలు అన్నీ కనపడతాయి తీరంలో. వాడు అంతే ఉందనుకుంటాడు అక్కడ, అంతకంటే వాడికి ఏం తెలుసు? పైగా ఇంకొక అద్భుతమైన సమన్వయం అండి. అవనిపై కురిసిన ఆకాశమియ్యేది. సముద్రం నీలంగా ఉంటుంది, ఆకాశం నీలంగా ఉంటుంది. అంత ఆకాశాన్ని, మళ్ళీ అంత విశాలమైన సముద్రాన్ని చూస్తుంటే ఆ ఆకాశం నీరై కింద కురిసిందేమో, ఆ ఆకాశం కురిస్తే ఏర్పడిన నీరే ఈ సముద్రమేమో. నిజంగా ఆకాశం కురిస్తే సముద్రం అంత నీరే కదండి. ఆకాశం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉండాలి, కానీ అది నీరుగా మారితే సముద్రమేనండి. అంత నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? చుట్టూ ఉన్నది. అవనిపై కురిసిన ఆకాశం అయ్యేది. ఎందుకు కురిసింది? వెంటనే చెబుతున్నాడు, పసిపాప కాళ్లపై ఇసుక గూడు. ఇంత సముద్రం మళ్ళీ ఓ పసిపాప అక్కడ చేరి, నాన్న నేను ఇసుక గూడు కట్టుకుంటా అని ఒక కాలు ముందుకు చెబితే ఆ తండ్రి తల్లి కాస్త ఇసుక అక్కడ పోగు చేస్తే ఆ పాప కాలికి సరిపడా ఇసుక గూడు అందిస్తోంది. అంత పెద్ద భావుక స్థితి కలిగిన సముద్రం ఈ పసిపాప కాళ్ళ దగ్గరికి వచ్చి ఇసుక గూడుగా అయిపోవడం ఏంటండి? ఎంత గాంభీర్యమో అంత సౌకుమార్యం. లవణమన్నమొసంగు లావణ్యరాశియం ముత్యాలు రాల్చడి నృత్యవేది మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇది. పరిశోధకులకిది పరమహంస స్థితి, ఉపరిశోధకులకు ఉప్పుటేరు. అవనిపై కురిసిన ఆకాశమీయది, పసిపాప కాళ్లపై ఇసుక గూడు. చూచు విధము బట్టి తోచెడు దైవము, నిత్య జీవనము నీరధియన. దీని ఉప్పు దినుచు దీనికే ద్రోహము చేయజోతురేలా మాయనరులు. చూచు విధము బట్టి తోచెడు దైవము. నిజంగా సముద్ర స్వరూపం ఎలాంటిదంటే ఎలా చూసేవాళ్ళకి అలా కనపడుతుంది. ఇదంతా దుఃఖసాగరంలా ఉంది, నా మరణ శయ్య పరచుకున్నాను నేనే అనేది కృష్ణశాస్త్రి గారిలాగా బాధతో కవిత్వం రాస్తే అదో విషాద సాగరంలా కనపడుతుంది. ఇదంతా నాకు ఆనందంగా ఉంది అంటే ఆనంద సాగరంలాగే కనపడుతుంది.
ఇది నాకంతా సంసార సాగరంలాగే సమస్యల వలయంలా ఉందంటే అలాగే కనపడుతుంది. సాక్షాత్తు భగవంతుడే ఇది అంటే అలాగే కనపడుతుంది. చూసి విధము బట్టి తోచడు దైవము, సరిగ్గా దైవం అంతే. ఎవరు ఎలా భావిస్తే వారికి అలా దర్శనమిస్తాడు. ఆయనకు ప్రత్యేకమైన రూపం, ప్రత్యేకమైన నామం అనేది లేదు. అనామరూపేణైతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత రెండివ అంటారు శంకరాచార్య. అనామరూపం సర్వం స్యాత్ అంటే నామరూపాలు లేకుండా పోతూ ఉంటారు. నిజంగా అది మోక్షం అలా పోతే. ఆ మాట అంత గొప్పది. నామరూపం లేకపోతే మోక్షం వచ్చినట్టే. కానీ భౌతిక జీవితం పోవడం అనేది ఇష్టం లేక మనం దాన్ని చెడ్డ మాట కింద భావిస్తున్నాం. కానీ నిజంగా నామరూపాలు లేకుండా పోవడమే మనిషి కోరుకోవలసింది. అదే మోక్షం. వేదాంతపరమైన వాక్యాలకి భౌతిక వాక్యాలకి అర్థం విషయంలో అంత వ్యతిరేకత ఉంటుందండి. పూర్తిగా తూర్పు పడమరలా ఉంటాయి వాక్యాలకి. మనం చెడ్డగా మామూలు మాటల్లో చెడ్డగా భావించేవన్నీ వేదాంతపరంగా చాలా గొప్పవి. నీ కర్మగా అలా అంటారు. ఏమిటండి కర్మ కాలితే అంతకన్నా గొప్ప విషయం లేదండి. అన్ని కర్మలు కాలిపోతే వచ్చేది మోక్షం అండి. నీ దుంపదెగ అంటారు. అదే తిండి దుంపదెగడం అంటే మొత్తం మూలఛేదం కావడం అండి. అంటే మూలంలో ఉండే వాసనలన్నీ తెగిపోతే మోక్షం అండి. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. అంటే మనం తిట్టుపదాలుగా వాడుతున్నవన్నీ వైరాగ్య మార్గంలో వేదాంత మార్గంలో చాలా గొప్పవి. మరో పార్శ్వం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. ఇంతకీ అలాగే తూచి విధము బట్టి తోచుడు దైవము నిత్య జీవనము నిరధ్యాన జీవనం మన 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 నిత్య జీవితం అండి. డైలీ లైఫ్. సముద్రమే మన నిత్య జీవితం. పడుతూ లేస్తూ తరంగాలు మనము అంతే. అన్నీ 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 నీళ్లే. కానీ అందులోనే కొన్ని తరంగాలు అంటాం, కొన్ని నురుగులు అంటాం, కొన్ని ఏవో బుడగలు అంటాం. అన్ని నీళ్లే. అలాగే మన సమాజంలో కూడా వీరు మనుషులు అంటాం, వీరు చెట్లు అంటాం, వీరు జంతువులు అంటాం. అంతా ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అదే సముద్రం. అదే నిత్య జీవనం. జీవనం శబ్దానికి నీరు అని జీవితం అని రెండు అర్థాలు ఉన్నాయి. అందుకే వాడి ఇక్కడ నిత్య జీవనము నిరతి. దీని ఉప్పు తినచ్చు దీనికే ద్రోహము చేయి చూతురేలా మా జనరులు. ఏం మాయ మనుషులయ్యా మీరు. దాని ఉప్పు తిని దానికే ద్రోహం చేస్తున్నారు. ఎంత పొరపాటు ఇది. అందుకని సముద్రం పట్ల మన బాధ్యతల్ని మర్చిపోకూడదు. సారము సృష్టికంతకు విశాలము జాలరి వారి జీవనాధారము నిత్యధీరము. సారము సృష్టికంతకు విశాలము జాలరి వారి జీవనాధారము నిత్యధీరము. క్షుధానల తాపమునర్ప సాగరాహారము చాలునే అవనికంతకు నేడది దగ్ధమయ్యడిన్. క్షుధానల తాపము దీర్ప సాగరాహారము చాలునే అవనికంతకు నేడది దగ్ధమయ్యడిన్. తీరము నుండి బాష్పములు దీర్చిన మంటలు చల్లబారుని. తీరము నుండి బాష్పములు దీర్చిన మంటలు చల్లబారుని. సారము సృష్టికంతకు. ఈ సృష్టి మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రం అంటే చాలయ్యా. అందుకే సంసార సాగరం అన్నారు. అందులో అన్నీ ఉన్నట్టే జీవితంలోనూ అన్నీ ఉన్నాయి. విశాలము. ఇంతకంటే విశాలమైంది ఎక్కడైనా ఉందా? ఆకాశం ఆకాశం అంటారు. దానికి ఏమైనా ఒక రూపం ఉందా? సముద్రానికి ఒక రూపం ఉందయ్యా. విశాలం అంటే సముద్రమే. విశాల సాగరం అనక్కల సాగరమే విశాలం. జాలరి వారి జీవనాధారము నిత్యధీరము. రకరకాల జీవుల్ని పట్టుకుని వేటాడి వాటి మీద బతుకుతున్న వాళ్ళందరికీ బతుకు తెరువు ఈ జీవనాధారం సముద్రమే కదయ్యా. నిత్యధీరము. అంత ధైర్యం ఇంకెక్కడైనా ఉందా? అసలు సముద్రం మీద వేటకెళ్లే వాళ్ళకు ఉండే ధైర్యం ప్రపంచంలో ఎవరికి ఉంటుందండి? సమాజంలో మరో రంగంలో ఎవరికి ఉంటుందండి? సరిహద్దులను కాపాడే సైనికులు, సముద్రంలో వేటాడే మత్స్యకారులు. వీరి ధైర్యం వారి ధైర్యం ఒకటే. అంతేకాదు సాగరాకారము క్షుధానల తాపము దీర్ప సాగరాకారము చాలుని అవనికంతకు. అసలు భూమండలం మీద ఉండే అన్ని జీవుల యొక్క ఆకలిని చల్లార్చడానికి సముద్రంలో దొరికేటువంటి జీవులు, ఆహారము, మొక్కలు, రకరకాల వస్తువులు చూస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అవి చాలు. నేలది దగ్ధమయ్యడం. విపరీతంగా సముద్రం వేడెక్కిపోతూ ఉండడం వల్ల, ఉష్ణవాయువులు వ్యాపించడం వల్ల ఆ జీవులు కోట్లుగా చచ్చిపోతున్నాయి. తీరము నుండి బాష్పములు తీర్చిన మంటలు చల్లబారుని. మీరు ఇక్కడ తీరిగ్గా ఒడ్డున కూర్చుని ఏడుస్తూ కూర్చుంటే ఆ మంటలు తగ్గుతాయా? నిజంగా మనకి ఇవాళ చుక్క నీళ్లు తాగుతున్నామంటే ఆ సముద్రమే కారణం కదండి. నదులను చేరదీసి లవణములు గొంతుకలోన దాచి. నదులను చేరదీసి లవణములు గొంతుకలోన దాచి. తానెదను తపించి బాష్పముల ఎక్కడో శూన్యమునందు స్వచ్ఛవారిదముల నేర్పరించి.
తడి రెక్కలతో ధరవ్రాలి సస్య సంపదలను ధారబోయును ఇది వారిధి సారథి జీవితాలకు, ఇది వారిధి సారథి జీవితాలకు. ఎంత ఉపకారం చేస్తుందండి. ఒక సహజమైనటువంటి వడపోత ప్రక్రియ సముద్రంలో భగవంతుడు ఎంత బాగా నిక్షిప్తం చేశారండి. సముద్రం ఒక వడపోత, మంచినీళ్ళు మనకు దక్కుతున్నాయంటే ఉప్పు నీళ్లు మంచినీళ్ళుగా మారడానికి సముద్రం కారణం. లేదా మనం మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహజంగా కురిసేటువంటి వాన ఎందుకంత స్వచ్ఛంగా ఉంది? అసలు వాన ఎలా వచ్చింది? అక్కడికి నీళ్ళు ఎలా వెళ్ళే పైకి? ఇంత ఉప్పుగా ఉండే నీళ్లు మళ్ళీ మనం తాగే దగ్గరకు వచ్చేసరికి అంత పవిత్రంగా మారిపోవడం ఏమిటి? భగవన్ లీలకి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదండి. బహోదధిశయో అంతకః అంటారు విష్ణు సహస్రనామాలు. బహోదధిశయక అంటారు. మహాసాగరంలో శయనించేవాడు నువ్వేనయ్యా అని శ్రీ మహావిష్ణువునే సముద్రంగా భావించి 23.5 గంటలు గడుపుదామండి. అప్పుడు ఆ సముద్రం యొక్క విలువ మనకి తెలుస్తుంది.